వృశ్చికం తొలగిపోయిందని చెప్పుకున్నాం మనం. వృశ్చిక రాశి యొక్క అర్ధాష్టమ శని తొలగిపోయింది. తొలగిపోయినటువంటి అర్ధాష్టమ శని ఎవరికి వస్తుందా అంటే ధనుస్సు రాశి వాళ్ళకి వస్తుంది. ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నది. 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని యొక్క ఇబ్బందులను ధనురాశి వాళ్ళు ఎదుర్కోబోతూ ఉన్నారు. శని కేతువు ఈ రెండు కూడా వీళ్లకు అనుకూలంగా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఆదాయ వ్యయాలలో సమతుల్యత అనేది వీరికి కనిపిస్తుంది. 5 ఆదాయం ఉంటుంది, 5 ఖర్చు ఉంటుంది. కాబట్టి ఆదాయ వ్యయాలలో సమతుల్యత ఉంటుంది. 1 రాజపూజ్యం, 5 అవమానం. అంటే వీరి మాట చెల్లుబడి కొంచెం ఈ సంవత్సరం తక్కువగా ఉంటుంది. కనుక మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా మెసులుకోవాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అప్పుడప్పుడు మాట తూలే అట్టేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో వీళ్ళు కొంత సంయమనాన్ని పాటించినట్టయితే గురువు 7వ ఇంట ఉండి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి వ్యవహార విషయంలో ఇబ్బంది లేదు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, ఈ బంధువులతో వచ్చేటటువంటి పేచీలు, బంధుమిత్రులతో వచ్చే పేచీలు, ఉద్యోగ స్థలంలో వచ్చే పేచీలు ముఖ్యంగా ఉంటాయి. వాహన ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్లకు ఈ కీళ్ల నొప్పులు ఈ సంవత్సరం వేధించేటటువంటి అవకాశం ఉంది. కీళ్ల నొప్పులు కానీ, వెన్ను నొప్పి కానీ, మెడ నొప్పి కానీ వీళ్ళను బాధించేటటువంటి అవకాశం ఉంది. స్వల్పమైనటువంటి అనారోగ్యం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అర్ధాష్టమ శని దోష నివారణ కోసం దశరథుడు స్తుతి చేసినటువంటి శని స్తోత్రం ఒకటి ఉన్నది. దశరథ కృత శని స్తోత్రాన్నే కనుక వీళ్ళు రోజు పారాయణం చేసి శమీ వృక్షం దగ్గర ఈ జిల్లేడు వత్తులు నువ్వులతో దీపం వెలిగించినట్టయితే శని యొక్క అవయోగం తొలగిపోయి వీళ్ళకు యోగంగా పరిణమించేటటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కోరికలు ఫలించేటటువంటి అవకాశం ఉన్నది. చక్కగా వివాహ యోగ్యత ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా నూతన గృహాలు ప్రారంభించాలనుకునేటటువంటి వాళ్ళు కానీ, నూతన వ్యాపారం ప్రారంభించుకోవాలనుకునేటటువంటి వాళ్ళు శుభమైనటువంటి ముహూర్తం చూసుకొని శనికి సరైనటువంటి పరిహారం చేసుకొని ప్రారంభించినట్లయితే శుభప్రదమైనటువంటి ఫలితాలు వీళ్లకు వస్తాయి. శనితో పాటుగా కేతువు యొక్క జపాన్ని కూడా వీళ్ళు చేసుకున్నట్టయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. కేతువు యొక్క అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం కూడా వీళ్ళు 750 గ్రాముల మినుములు, 750 గ్రాముల ఉలువలు 7 వారాలే కనుక నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి దానం ఇచ్చినట్లయితే శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి.